నమస్కారం బి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్యం మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన వైనం. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్ అధికారులు. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సుసంపన్నం ఆరోగ్యం ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. రాజధాని ముఖద్వారమైన విజయవాడ నగరంలో బాంబు కలకలం రేపింది. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. బీసెంట్ రోడ్డులో బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షాపుల్ని క్లోజ్ చేయించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులను చెక్ చేస్తున్నారు. అలాగే ఫోన్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యం హోటల్ సెంటర్లో వంతెన దిగువన ఏర్పాటు చేసిన భారీ ఖేడ్లను తొలగించాలని, ఈ ప్రాంతంలో బ్లింకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు క్లబ్ అధ్యక్షుడు కె రామ్దాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్లో స్నూకర్, చెస్, షటిల్, బిలియర్డ్స్ తదితర క్రీడల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం పురాతన యోగా వైద్య విధానాన్ని నూతన పద్ధతులలో అమలు చేయడమే ఆక్యుపెంచర్, ఆక్యుప్రెజర్ విధానమని యోగాశక్తి సాధనా సమితి డాక్టర్ మాకాల సత్యనారాయణ పేర్కొన్నారు. దేహంలో కుడివైపు 500 శక్తి కేంద్రాలు, ఎడమవైపు 500 శక్తి కేంద్రాలు ఉంటాయని చెప్పారు. శక్తి కేంద్రాలను చైతన్యవంతం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. 21 తారీఖున యోగ గురు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రుల అదృష్టం. ఎందుకంటే ప్రజల్లో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, సర్జరీలు, మానవ అవయవాల మార్పిళ్లు, అర్ధంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాల్వ్ చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా. యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి వైపు నడిపేలాగా ఇంటర్నేషనల్ గా యోగాని ప్రచారం చేయటానికి సన్నద్ధమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి దానికి ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా పండగగా జరుపుకునేలాగా జూన్ 21 నిర్ణయించేలాగా చేసినందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తర్వాత మోడీ గారు చేసిన అతి పెద్ద గొప్ప పని ఏమిటంటే, కరోనాకి ఇక్కడ జనం చచ్చిపోతా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆరోగ్య రహస్యాన్ని ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీగా
ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచంలో అందరికీ అందించిన గొప్ప మహానుభావుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దాని మూలంగా సావులు గణనీయంగా తగ్గినాయని, మున్ముందు మనం ఇలాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా చాలా మంది జాగ్రత్త పడిపోయారని, అలాగే ఇక ముందు పడవలసిన అవసరానికి ప్రజలందరికీ తెలియజేసేలాగా యోగ శక్తి సాధన సమితి మరి ఈ సంవత్సరం 2025 ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఫిట్నెస్ మంత్ర అనే కార్యక్రమాన్ని టేకప్ చేసి దేశవ్యాప్తంగా మరి ప్రచారం చేస్తున్నామని తెలియజేస్తూ జూన్ 1వ తారీఖు ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వీటి యొక్క మరి బెనిఫిట్స్ ని పొందడానికి ఎవరైతే ఆల్రెడీ మాతో రిజిస్టర్ చేసుకోబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు మరి మా సెల్ నంబర్ 9003473669 సంప్రదించి 1 గంట పాటు ఉండే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గంటలో ఉండేటువంటి అంశాలు యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఆచరించిన హ్యాండ్ స్టిక్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే మోడీ గారు ఫిట్నెస్ మంత్రాలో బేర్ ఫుట్ వాక్ చేస్తూ చెట్టు చుట్టూ వాటర్లో, మట్టిలో, గులకరాళ్ళల్లో, చెక్క మీద తిరిగేట ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ విశాఖ ఉక్కును కాపాడుతామని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి నేడు అధికారం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడంలో విఫలమైందని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్స్ కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను నష్టాల బాట పట్టిస్తుందని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమని పరిరక్షించుకోవడం కోసం ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలుగా ఒకటే అడుగుతూ ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుతాం, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయనేమో అని చెప్పేసి అందులో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా మా బాధ్యత అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఎందుకు విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు ఇవ్వకుండా పక్కన అనకాపల్లి ఏర్పాటు చేసేటువంటి మెటల్ కంపెనీకి సొంత గనులు, ఐరన్ ఓరు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి ఎందుకు ప్రతిపాదన చేస్తారు అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీరు విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తారనే దాంతో ఓట్లేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఓట్లేసినటువంటి పరిస్థితి. ఆ రోజు రుషికొండ కూడా వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 99 పైసలకే మీరు అక్కడ ఆ భూమి రుషికొండ భూముల్ని ఎట్లా తాకట్టు పెడతారు? అందుకనే అక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం 4 సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ రోజు అమృతరావు ప్రాణత్యాగంతో 32 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని 1971లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసినటువంటి పరిశ్రమని అక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, కూలీలు వాళ్ళు కూడా మా విశాఖ ఉక్కుకి కేటాయించినటువంటి భూములు ఇచ్చినటువంటి మాకందరికి కూడా నిర్వాసితులకి న్యాయం చేయాలని మరొక శిబిరం కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఆ రోజు బీజేపీ మంత్రులు కానీ మీకు కూడా తెలిసిందే, ప్రజలందరికీ తెలుసు, బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు విశాఖ ఉక్కు పరిశ్రమను ఎక్కడికి పోనేమో దాన్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుందాం అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఏం మాట్లాడట్లేదు. కేంద్రంలో నవరత్నాల్లో ఒక రత్నంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ధ్వంసం చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడానికి, అక్కడ ఉన్నటువంటి మిగులు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు
నిర్వాసితులైపోతున్నటువంటి అట్లా అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 14,000 మందిని తీసేయడానికి వాళ్ళ జీవన భృతి. మరొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలంతా కూడా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి అవుతున్నటువంటి మెటీరియల్తో పాటు అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ద్వారా వచ్చినటువంటి 80% గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే 50% కాదు 80% గవర్నమెంట్కి ఆదాయం గండు కొడుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 15,000 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రానికి ఇచ్చింది. అట్లాంటి పరిశ్రమని మీరు ధ్వంసం చేయడం సరైనది కాదు. కాబట్టి ఆ పరిశ్రమను కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి. అవసరమైతే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం పోరాడి త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కో కంపెనీకి అమ్మేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మిక ప్రజా సంఘాలు కూడా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమం ఉంది. అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS సంపూర్ణ మద్దతిస్తూ ఉంది. ఈరోజు విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు అనేక మంది ఉంటే వాళ్ళని తొలగించడం కోసం యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. ఒక పక్క ఆ విశాఖ ఉక్కుని కాపాడుతాను, పరిరక్షణ చేసేటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా ఉంటా ఉంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి అప్పు, దాన్ని యాజమాన్యం చేసినటువంటి అప్పులకి తీర్చడం కోసం ఇచ్చారు తప్ప ఆ యొక్క సంస్థ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా ఖర్చు చేయట్లేదు. ఇది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ దుర్మార్గంగా ఆ యొక్క సంస్థను అమ్మేస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఏంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలని తొంగలో తొక్కి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ పోస్కో లాంటి కంపెనీకి, బీజేపీకి వంతపడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు మీద స్పష్టమైన విధానం కావాలి. దాన్ని కాపాడటం కోసం పాలక ప్రతిపక్ష పార్టీల యొక్క విధానం కావాలి. దానికి లేని పక్షం ఉంటా ఉంది. అందుకోసంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసే ఆందోళనలో సామాజిక సంఘాలని సమీకరిస్తాం, వాళ్ళకు అండగా నిలబడతాం. కాబట్టి ఈరోజు విశాఖ ఉక్కుని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. సర్వ జీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గామాత కొలువై ఉందని విశ్వజనని భక్తజన సంఘం సభ్యులు మేజర్ ఖౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు. శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించడం ద్వారా విశ్వం సుఖశాంతులతో వర్ధిల్లుతోందని స్పష్టం చేశారు. ప్రధానమైనటువంటిది భౌతికమైనటువంటిది కాదు, ఆంతరంగమైనటువంటి ఆ శక్తి స్వరూపమే దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది ఇంకా భవిష్యత్తులో చాలా శాఖోపశాఖలై విస్తరించి మొత్తం విశ్వంతో కూడా వ్యాపించి ప్రజా సమూహానికి అంతా మొత్తం జీవులు అందరికీ కూడా మంచి జరిగేది చేస్తుంది అనే సంకల్పంతో దీన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఈ అందరికీ మీ అందరి సహకారం కూడా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మేజర్ ఖౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు హిందూ కాలేజీ గుంటూరులో చాలా కాలం పనిచేసి ఈ మధ్యనే నేను రిటైర్ అయ్యాను. డాక్టర్ శనక్కల రాజకుమారి జన్మదిన సందర్భంగా అహల్య నర్సింగ్ హోం వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శనక్కైల అరుణ, డాక్టర్ ఉమాశంకర్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు దీర్ఘాయుష్, ఆయురారోగ్యాలు మెండుగా ఇవ్వాలని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సహాయార్థం ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం తమ బాధ్యతగా తీసుకోవాలని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడం వలన తమ ఆరోగ్యాలను మరింతగా పెంచుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తికి సహాయపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని డాక్టర్ శనక్కల రాజకుమారి తెలియజేశారు. ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో రక్తం డొనేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనుషుల మధ్యలో ప్రేమ, బాధ్యత ఇట్లాంటి మనోభావాల్ని పెంపొందిస్తుంది. ఇవాళ వచ్చిన వాలంటీర్స్ అందరూ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రక్తదానం అనేది మెయిన్గా ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ 3 లైఫ్స్ని సేవ్ చేస్తుంది.
అమ్మాయిలు అయితే 4 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు, అలాగే మగవాళ్ళు అయితే 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్ అయితే ఇంకా ఎక్కువసార్లే డొనేట్ చేయొచ్చు, అది ఒక మెడికల్ సూపర్విజన్తో. మెయిన్గా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేయటం వలన ఒక లైఫ్నే సేవ్ చేయటం కాదు, వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి న్యూ బ్లడ్ సెల్స్ అనేది తయారవుతూ ఉంటుంది, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ బ్లడ్ అనేది ఇప్పుడు సమ్మర్స్ వలన చాలామంది తక్కువగా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన కానీ ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో కానీ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ ఎస్పెషలీ థాలసీమియా కిడ్స్కి కూడా సమ్మర్స్లో ఎక్కువ అవసరం, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది హాస్పిటల్లో ఏర్పాటు చేసాం. అన్ని సేవల్లో మనుషులకి చేసే సేవలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది మంచి సేవ. సో అందరూ ఎంతవరకు వీలైతే బ్లడ్ డొనేషన్ చేయండి, ఇది లైఫ్ అనేది సేవ్ చేయడానికి చూడండి. థ్యాంక్ యూ. ఈరోజు అహల్య హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మీరు చూసినట్టయితే మన నాయక్ గారు దేశం కోసం ప్రాణాలు విడిచారు. మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు అవసరమైతే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే క్యాజువాలిటీస్ ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు కాకుండా ఇంకేమైనా బాంబులు వేస్తుంటే అవసరమయ్యేదండి. కాకపోతే పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మన దేశాల్లో ఉన్న అవసరాలను కూడా మనం తీర్చే అవసరం అనుకుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎక్కడో ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్తూ ఉంటారు, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, తెలియని ఊళ్ళో వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది, ఆ రక్తం లేక చాలా ప్రాణాలు కోల్పోతున్నాం. అటువంటి ప్రాణాలు నిలిపే మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలానే థాలసీమియా కిడ్స్ వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ కావాల్సిందే వాళ్ళు బతకాలంటే. ఆ పిల్లల భవిష్యత్తు మనం ఇచ్చే రక్తం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఈ యొక్క థాలసీమియా కిడ్స్ కోసం పూనుకున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలానే ఇవాళ వచ్చిన డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మరింత మంది ఈ యొక్క రక్తదాన శిబిరాలు మీకు తోచిన చోట మీకు వీలైనంత వరకు ఈ బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. మునక్కాయల ఫ్యామిలీయే పొలిటికల్ ఫ్యామిలీ. ముందు నుంచి పొలిటికల్ అంటే మనం ఏదో అందరి మీద పెత్తనం చేయాలని కాదు, ప్రజా సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి శనక్కాయల ఫ్యామిలీ ముందు నుంచి కూడా మా మామగారు పెద్ద మామగారు వాళ్ళందరూ కూడా మేయర్గా కానీ అట్లా కానీ వర్క్ చేశారు. ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు కావాలంటే వాళ్ళందరికీ కూడా దానం చేసి ఆ రోజున మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనుకోకుండా నేను కూడా రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా కూడా తీసుకున్నారు. మరి అదే రీతిలో మేమందరం కూడా డాక్టర్స్ అయినా కూడా ప్రజాసేవ కూడా ముందుకెళ్తూ ఉంటాం. మరి నాకు 2 మగపిల్లలు, అందులో చిన్నవాడి భార్య రాజ్కుమారిది ఈ రోజున 49th బర్త్డేని వాళ్ళ బ్లడ్ క్యాంపెయిన్ డేగా మేము దర్చుకున్నాం. మా రోజుల్లో చాలా విరివిగా దొరికేది బ్లడ్ అనేది. ఈరోజు బ్లడ్ తీసుకొచ్చుకోవాలంటే చాలా కష్టమవుతోంది. అటువంటి సమయంలో తన బర్త్డేకి బ్లడ్ క్యాంపెయిన్ డేగా చేయాలని బ్లడ్ డొనేషన్ చేసే క్యాంపును ఒకటి ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఉమాశంకరు రాజ్కుమారి. ఆ కార్యక్రమంలో ఇవాళ 15 మంది దాకా అందరూ కూడా చాలా హెల్తీ పీపుల్. మరి ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అసలు సాధారణంగా వాళ్ళు ఎవరు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళందరూ వచ్చి వాలంటరీగా వాళ్ళందరూ ఇవ్వడం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు వీళ్ళందరూ కూడా. ఒక బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల, ఇది చూడడం వల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా మరి రాబోయే మా రాజ్కుమార్ అయితే టీడీపీ పార్టీలో ఉంటాను. మరి మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మహానాడు కార్యక్రమంలో కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ చాలా చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంటారు. మరి ముఖ్యంగా సింధూర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి మరి ఈ రోజున ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్టులు ఆడపిల్లల్ని వదిలిపెట్టి మగపిల్లల్ని చంపడం, మరి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసినప్పుడు మరి బీజేపీ పార్టీ మరి మోడీ గారు విదేశాలను ప్రపంచానికి కూడా శాంతి దూతలను పంపించి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లే విధంగా భారతీయ సంస్కృతినే ఒక పుట్టినరోజును కానీ ఒక పెళ్లి రోజును కానీ ఏ కార్యక్రమం వాళ్ళ ఆ కార్యక్రమాల్లో ఇటువంటి
ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు ముఖ్యంగా నా కోడలు రాజ్కుమార్కి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విషయం చెప్తున్నాను. జై హింద్. ఈరోజు కొత్తపేట అహల్య నర్సింగ్ హోమ్కి సంబంధించిన డాక్టర్ రాజ్కుమారి గారి 49వ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి వచ్చారు. ఈ రాజ్కుమారి గారు రాబో రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు ఈ కార్యక్రమంలో లెనోవా DDH విద్యానగర్ బ్రాంచ్ వాళ్ళు జీవనాది ఫౌండేషన్ టీం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం చేపట్టి అందరికీ జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ చేశారు. పుష్కరాలు ఈవో మహేష్ సిబ్బంది అందరూ సహాయం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్యం మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన వైనం. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.